హాయ్ ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదు అని చెప్పి దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తున్నది. ఆమెన్, హల్లెలూయా. మనలో చాలా మంది ఆస్తి సంపాదించుకొని గొప్పగా పేరు సంపాదించుకొని ఆస్తికర్తలుగా జీవించాలని చెప్పి ఎంతగానో ప్రయాసపడేవారిగా, ఎంతగానో ఆశపడేవారిగా ఉంటారండి. కానీ ఎవరైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటారో వారినట దేవుడు ఆస్తికర్తలుగా చేసి వారి నిధులు నింపేవాడిగా ఉంటాడటండి. మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆస్తికర్తలుగా చేస్తాడు. మనము దావీదు జీవితంలో చూసినట్టయితే దావీదు ఒక చిన్న గొర్రెల కాపరండి. కానీ ఆ గొర్రెల కాపరిగా ఉన్నప్పటి నుండే దావీదు దేవుడు అంటే ఎంతో మక్కువ కలిగి, ఎంతో ప్రేమ కలిగి, ఆయనను ప్రేమిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ జీవించిన వాడిగా ఉన్నాడండి. దావీదు దేవుణ్ణి ప్రేమించడం చూసిన దేవుడు ఆయన ప్రేమను బట్టి ఆ చిన్న గొర్రెల కాపరి అయిన దావీదును ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప రాజుగా చేసి ఆయనను ఆస్తికర్తగా చేశాడండి. కాబట్టి మనం కూడా ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉంటామో, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే వారిగా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని కూడా ఆస్తికర్తలుగా చేసి మన అవసరతలు ఏదైతే ఉన్నాయో అవి తీర్చి మనల్ని గొప్పగా చేసే దేవుడే ఉన్నాడండి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్, హల్లెలూయా.